అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 263వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా హార్దిక స్వాగతం నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఇప్పటి వరకు మీరు తెలుసుకోలేదు, ఇక ముందు కూడా మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ఇక్కడ ఈ కార్యక్రమంలో చాలా కూలంకషంగా చాలా శ్లోకాలు, అంటే ఆల్మోస్ట్ 90% వర్సెస్ అన్ని కవర్ అవుతాయండి ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేటప్పటికి. అందులో తత్వాన్ని అంటే ఏంటి, ప్రతి ఒక్క శబ్దం యొక్క అర్థాన్ని మనం వివరిస్తున్నాం. ఇంకా బియాండ్ మనం వెళ్ళటం లేదు. ఎక్కడా కూడా గీచిన గీతని దాటకుండా మనం వెళ్తున్నాం అండి. అది ముఖ్యంగా అర్థం చేసుకోండి. అది ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే మీరు బుద్ధి నేత్రాన్ని తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకుంటారు. అంధవిశ్వాసంలో మీరు మామూలుగా ఎలాగ అర్థం చేసుకుంటున్నారో ఇప్పటి వరకు అదే విధంగానే నడుస్తారు. సంస్కార పరివర్తన జరగదు. ఆత్మ యొక్క అస్తిత్వము, పరమాత్మ యొక్క అస్తిత్వము మనం గ్రహించలేము. రాజయోగం అనేది కేవలము పలకడానికి మాత్రం పనికొస్తుంది, కానీ మనం దాన్ని అనుభవం చేయలేము. సంస్కార పరివర్తన జరగదు. రాబోయేటువంటి అతి త్వరలో సాక్షాత్తు భగవంతుడిచే స్థాపన చేయబడుతున్న స్వర్గం అనబడేటువంటి ఈ యొక్క సత్య త్రేతాయుగాలలో మన యొక్క జన్మలు, మన యొక్క ప్రవేశము నిషిద్ధము. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ముందు మాటగా ధార్మికము, ఆధ్యాత్మికము ఈ విషయాల మీద గత 40 ఎపిసోడ్స్ నుంచి ఎపిసోడ్ ప్రారంభంలో ఒక 10 నిమిషాల పాటు మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా మరొక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నట్లయితే మీకు స్పష్టమవుతుంది. ధార్మిక జగత్తులో మనము తీర్థయాత్రలు అంటున్నాం. ఏమండి, తీర్థయాత్రలు అంటే ఎప్పుడు వెళ్తున్నారో, భక్తి మార్గంలో ప్రతిరోజు వాళ్ళ పూజా మందిరంలో ప్రతిరోజు పూజలు చేసుకుంటారు. వారానికి ఒకసారి ఏదైనా ముఖ్యమైనటువంటి రోజు వచ్చినప్పుడు, పండగలప్పుడు, లేకపోతే కార్తీక మాసం నోములు అంటారు, వ్రతాలు, అటువంటప్పుడు మనం మందిరాలకు వెళుతుంటాం. అర్థమైంది. అదేవిధంగా ఒక నెలపాటు కార్తీక మాస నోములన్నింటి, లేకపోతే శ్రావణ మాస నోములు, ఇలాగ ప్రత్యేక దినాలలో కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం. ఇది కాకుండా కూడా మనము ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి తీర్థయాత్రలు చేస్తాం. అర్థమైంది. ఇది ధార్మిక జగత్తులో ఇది మామూలుగా చాలా ప్రసిద్ధము. ఈ విధంగా తీర్థయాత్రలు చేయించేటువంటి దానిని భక్తులకు అనుకూలంగా వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసేటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ కూడా చాలా వర్తమాన సమయంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈ తీర్థయాత్రలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం గమనించండి. మనము శరీరాన్ని ఫిజికల్గా మనం తీసుకుని వెళ్తామండి అక్కడికి. ఒక 50 రోజులో 40 రోజులో, ముఖ్యంగా రిటైర్ అయిపోయిన వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60-65 దాటిన వాళ్ళు, ఈ పుణ్యక్షేత్రాలు, ఈ శరీరాన్ని చాలించేటువంటి సమయానికి ముందు ఏమనుకుంటారంటే, కాస్త పుణ్యక్షేత్రాలు, చార్ధామ్ వెళదాము, అమర్నాథ్ యాత్ర వెళదాము, లేక మానసరోవరం వెళదాము, ఇటువంటిది వాళ్ళకు ఉంటుంది. కాళేశ్వరం, ఇక్కడ ఏమంటారు, మరి రామేశ్వరం వెళ్ళాలి, అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలు అంటారు, దానికి వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళ మనసులో కోరికలు ఉంటాయి. వాళ్ళ భక్తి అనుసారంగా వాళ్ళ మనసులో కొన్ని కోరికల ద్వారా అది ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు, ఓవరాల్గా ఏమంటారంటే తీర్థయాత్రకు వెళ్తున్నామని అంటారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, ఈ తీర్థయాత్రలో ఆ వెళ్ళినటువంటి యాత్రా సమయంలో మాత్రమే కొన్ని నియమాలని పాటిస్తారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. అదేవిధంగా కొన్ని యాత్రలలో చెప్పులు లేకుండా నడుస్తారు. చన్నీళ్లలో స్నానం చేస్తారు. ముఖ్యంగా అయ్యప్ప వ్రతం 40 రోజుల దీక్ష అంటారు. అదే కొన్ని దీక్షల్లో కఠినంగా కూడా ఉంటాయి. కింద నేల మీద పడుకుంటారంటారు, దిండు లేకుండా పడుకుంటారు, చన్నీళ్లతో స్నానం చేస్తారు. ప్రతినిత్యం ఉదయం సాయంకాలం భజనలు ఇటువంటివన్నీ చేస్తాము. అర్థమైందండి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇది చాలా ప్రాచుర్యమైనటువంటి విధానం తీర్థయాత్రలు అన్న పేరు మీద. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి, మీరు తీర్థయాత్రలు ఎప్పుడు చేస్తున్నారు? దైనందిన పూజలు చేసుకుంటూ కూడా వారానికో 2 వారాలకు ఒకసారి మళ్ళీ మందిరాలకి అక్కడికి వెళుతున్నప్పటికీ కూడా ఒక 1 or 2 yearsలో మనం తీర్థయాత్ర తిరుపతి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి.
మానసరోవర్ వెళ్ళాలి, అమర్నాథ్ వెళ్ళాలి. ఇలాగ మనము ఆ తీర్థయాత్రలు మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ తీర్థయాత్రల యొక్క కానీ, పూజా పునస్కారాలు కానీ, యజ్ఞ యాగాలు కానీ, ఏదైతే వ్రతాలు నోములు కానీ, వీటి లక్ష్యం ఏమిటి? వీటి లక్ష్యము ఉన్నతమైన లక్ష్యం. ఏమిటండి లక్ష్యము? స్వర్గం. రేపు రాబోయేటువంటి స్వర్గములో మంచి జన్మ తీసుకోవాలి అన్నటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక సంకల్పంతో మనం వెళుతున్నాం. ఇది ముఖ్యం. కేవలం ఏదో భౌతికంలో నేనేదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను, వ్యాపారంలో కాస్త అభివృద్ధి చెందాలి, అర్థమైందండి. ఇవన్నీ కాకతాలు, ఇవన్నీ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. హైయెస్ట్ లక్ష్యాన్ని మనం ముందు తీసుకుని వెళుతున్నాం. ఏంటి? హాయిగా, ఎందుకంటే ఇప్పుడు 60-65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా రామకృష్ణ అనుకోండి అంటారు కదా, అందుకని పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ తీర్థయాత్రలు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇటువంటి స్వర్గానికి వెళ్ళాలి, లేక మంచి జన్మ పొందాలి. ఎందుకంటే జన్మ ఉందని నమ్మేవాళ్ళు ఏమనుకుంటారు? జన్మ ఉందని నమ్మేవాళ్ళు ఉన్నారు, జన్మ రాహిత్యాన్ని నమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జన్మ ఉంది అనుకుని నమ్మేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మంచి జన్మ దొరకాలి అని ఒక ప్రార్థన చేస్తారు. అర్థమైందండి? ఇక్కడ మనకి ఎటువంటి ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏదైతే, ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో, ఫిలాసఫీ, దానిని మనము విస్మరిస్తున్నాం. ఏమిటి ఆ ఫిలాసఫీ? అంటే ఫిలాసఫీ అంటే రియాలిటీ. ఫిలాసఫీ అంటే తత్వము, తత్వం అంటే రియల్. తమో ప్రధాన స్థితి నుండి సతో ప్రధాన స్థితికి తీసుకుని వెళ్ళే విధానం అన్నమాట. మనం ఏమి చేసినా కూడా ఈ యొక్క భౌతిక జగత్తులు కూడా మనం చేసే దైవ సంబంధమైన కార్యక్రమాలు ఏదైనా కానీ మనకేం సంస్కార పరివర్తనకి దారి తీయాలి. ఇప్పుడు సంస్కారాలు ఎక్కడ ఫార్మ్ అవుతాయి? సంస్కారాలు ఆత్మలో ఫార్మ్ అవుతాయి. సంస్కారాలు శరీరంలో ఫార్మ్ అవ్వవు. సంస్కారం నిజంగా శరీరాల్లో ఫార్మ్ అయినట్లయితే శరీరాన్ని మనం దగ్ధం చేసేస్తారు. చనిపోయిన తర్వాత ఎన్నో రోజులు ఉంచుకోరు. కొంత కొంత కొన్ని మతాలలో వాళ్ళు భూస్థాపితం చేస్తారు, డబ్బాలో పెట్టి. కాఫీని అంటారు, అందులో పెట్టి కింద పెట్టేసి మట్టి కప్పేస్తారు. దాన్ని బరియల్ అంటారు, బరియింగ్ అంటారు. ఇంకోటి క్రిమేషన్ అంటే కాలుస్తారు. ఇప్పుడు శరీరానికి అంటుకుంటుంది అంటే మొత్తం అంతా కాలిపోయినట్టే కదా. అంటే సంస్కారాలని శుభ్రంగా ఉండాలి కదా, నీట్గా. కానీ ఆ విధంగా ఉన్నట్లయితే శ్రేష్ఠ జన్మ ఆటోమేటిక్గా దొరుకుతుందన్న భావన కలగాలి కదా. అని అటువంటి సిద్ధాంతాన్ని భగవద్గీత ఖండిస్తుంది. భగవద్గీత 100% ఏమంటుందండి? ఆత్మ జ్ఞానము పొందితే తప్ప, పరమాత్మ జ్ఞానము పొందితే తప్ప, అంటే రెండు యొక్క, ఈ ఆత్మ యొక్క పరమాత్మ యొక్క ఉనికిని కనిపెట్టడం అన్నమాట. ఆత్మ ఉన్నదని తెలుసు, ఆత్మ అనే పదం తెలుసు, కానీ ఆత్మ యొక్క అనుభూతి, అనుభవం, ప్రాప్తి, అర్థమైందండి. ఉనికి, ఏమంటారు, అస్తిత్వం, ఇవన్నీ ఈ పదాలు వాడతారు కదా. అంటే ఆత్మ యొక్క అనుభూతి అంటే మనం అనుభవం చేసుకుంటూ ఆత్మలో నిక్షిప్తము కాబడిన దివ్య గుణాలు, శక్తుల యొక్క అనుభూతి చెందడము. సో ఈ ప్రక్రియ తీర్థయాత్రలో కానీ, అదేవిధంగా పూజల్లో పునస్కారాల్లో కానీ, యజ్ఞాలు యాగాల్లో కానీ, ఇక్కడ ఆత్మ జ్ఞానము అనేది మనము పూల ఏమంటారు, ముఖ్యమైన ఫోకస్గా మనము అర్థం చేసుకోవటం లేదు. కేవలం శరీరంని మనం మూవ్ చేస్తున్నాం, మనసులో మనం మామూలుగా జపం చేసుకుంటాము, లేకపోతే భజన చేస్తాము, కీర్తన చేస్తాం, పాడుకుంటాము, ఇవన్నీ బాగానే ఉంది. కానీ ఏ జ్ఞానం లేదండి? నేను ఆత్మని, ఇది నా శరీరము అన్న జ్ఞానము లేదు. ముఖ్యమైన విషయం అన్నమాట ఇది. ఇది శ్రీమద్ భగవద్గీత ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. ఇది ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క విశిష్ట వ్యక్తి కూడా దీనిని కాదు అని చెప్పడానికి అవకాశం లేదు. గుర్తుపెట్టుకో, వాస్తవిక సత్యం. నేను ఆత్మని, ఈ శరీరం నాది అన్నప్పుడు నేను చేసే కర్మలు, నేను మాట్లాడే మాటలు, నా మనసు ద్వారా నేను చేసే సంకల్పాల ఆధారముగా ఆత్మలో సంస్కారాలు తయారవుతాయి. సో ఆ విధంగా ఆత్మజ్ఞానము లేకపోవటం వలన మనం ఈ వర్తమాన సమయంలో మనుషులు ఎన్ని వేల కోట్ల సంఖ్యలో తీర్థయాత్రలు ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యానికి వాళ్ళు చేరుకోలేకపోతున్నారు, చేరుకోలేరు. అంధవిశ్వాసంలో మీరు చేరుకుంటాము అంటే వారికి చేసేదేమి లేదండి. అంధవిశ్వాసంలో ఒక ఊహాజనిత చిత్రంగా, ఒక ఇమాజినరీ ఆ విధంగా బుద్ధి ద్వారా పెట్టుకొని నేను ఖచ్చితంగా స్వర్గానికి వెళుతున్నానంటే వెళ్ళండి, తప్పు లేదు, మీ ఊహ ప్రకారంగా వెళ్ళండి.
కానీ సైన్స్ ఒప్పుకోవడం లేదు, ఆధ్యాత్మిక సిద్ధాంతం ఒప్పుకోవడం లేదు, భగవద్గీత ఒప్పుకోవడం లేదు. భగవద్గీతలో 13 అధ్యాయం 21 శ్లోకము, 15 అధ్యాయంలో 8వ శ్లోకము ఖరాఖండిగా నిర్ద్వంద్వముగా కుండబద్దలు కొట్టినట్లుగా ఏం చెప్తుంది? ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కేవలము సంస్కారాలని మాత్రమే తన కూడా తీసుకొని వెళుతుంది అని, శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళదు. శరీరానికి ఉన్నటువంటి సంబంధీకులను తీసుకొని వెళ్ళదు. శరీరంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న ఇంద్రియ సుఖ సాధనాలను తీసుకొని వెళ్ళదు, ధనాన్ని తీసుకొని వెళ్ళదు, అదే ఆస్తిపాస్తులను తీసుకొని వెళ్ళదు, కేవలము సంస్కారాలను తీసుకువెళ్తుంది. దాని అనుగుణంగా తదుపరి జన్మ ఏర్పడుతుంది. ఇది భగవద్గీత నిర్ధారిస్తుంది. భగవద్గీత కంటే మించినటువంటి శాస్త్రము ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎందువల్లంటే సాక్షాత్తు భగవంతుడు పలుకుతున్న మహావాక్యాలు కేవలం గీతలోనే మనకు కనబడతాయి. ఇదంతా మనం ధార్మిక జగత్తులో చర్చించుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఆధ్యాత్మిక జగత్తుకు వద్దామంటే, ఎందుకంటే రెండింటి మధ్య భేదం కావాలి కదా. రెండింటి మధ్య మనకు భేదం కదా అర్థం చేసుకోవాల్సింది. ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఒక యాత్ర ఉందండి. దాన్ని ఏమంటారంటే స్మృతి యాత్ర అంటారు. స్మృతి అంటే ఏంటి? ఇప్పుడు మీ పిల్లలు అమెరికాలో ఉన్నారనుకోండి, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ సమయంలో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాడు, ఫలానా కంపెనీలో పనిచేస్తున్నాడు, వాళ్ళకి ఏ టైం వరల్డ్ క్లాక్ లో తిరిగేసి శాన్ ఫ్రాన్సిస్కో టైం అంటే మన మొబైల్లో ఫోన్ ఉన్నటువంటి ఆ వరల్డ్ క్లాక్ కొడితే ఇచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి 2:30 గంటలు 3 గంటలు అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయకూడదు. ఒక్కసారి ఇప్పుడు పడుకుంటాడు మావాడు, అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. సాయంకాలం 6 అవుతే నేను మాట్లాడొచ్చు, వాళ్ళకి తెల్లారి 6 అవుతుంది. 12-13 గంటలు తేడా ఉంది. ఏం చేస్తున్నాం మనము? ఫిజికల్ గా లేడు, మీ పిల్లలు ఫిజికల్ గా లేరు. ఎక్కడున్నారు? అమెరికాలోనో, కెనడాలోనో, జపాన్లోనో, చైనాలోనో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు స్మృతి చేస్తున్నారా లేదా చెప్పండి? దీన్ని స్మృతి యాత్ర అంటారు. భౌతికంలో మన యొక్క సంబంధీకుల ఈ యొక్క విషయాన్ని నిరంతరము ఎటువంటి అభ్యాసము లేకుండా, ఎటువంటి జ్ఞానము లేకుండా, ఎటువంటి శిక్షణ లేకుండా, ఎవరి ద్వారా ఏమి చెప్పకుండానే న్యాచురల్ గానే ఒక్కసారి ఒక క్షణంలో ఒక ఫోన్ కొట్టి ఒక 5 క్షణాల్లో మనం ఫోన్ కలిపి అమెరికా వాళ్ళతో మాట్లాడేస్తున్నాం. ఇది అనమాట యాత్ర అంటే. ఇది బుద్ధి ద్వారా, మనసు ద్వారా ఏమవుతుందండి, అలాగే అమెరికా వెళ్ళిపోతున్నాం, ఒక్క క్షణంలో వెళ్ళిపోతున్నాం. ఇదే భగవంతుడు అంటున్నాడు, దీనిని స్మృతి యాత్ర అంటారు. ఇది మనసు ద్వారా చేస్తారు. మనసు ద్వారా పరమాత్మని గుర్తు చేయడం. మనసు అంటే ఆత్మ, ఎందుకంటే మనసు సూక్ష్మము, ఆత్మ సూక్ష్మము, బుద్ధి సూక్ష్మము, సంస్కారాలు కూడా సూక్ష్మంగా తయారవుతాయి. సో మనసు, బుద్ధి, సంస్కారాలు ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు. సో ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ ఈ 2 కళ్ళతో మనం చూడలేము. పరమాత్మని కూడా ఈ 2 కళ్ళతో మనం చూడలేము. పరమాత్మ ఎక్కడ ఉంటాడో మనం తెలుసుకున్నాం. ఇప్పటికే పరంధామ నివాసి అని తెలుసుకున్నాం. అర్థమైంది? పరంధామంలో ఉంటాడు. బ్రహ్మ మహాతత్వం అంటారు, అమరధామము, నిర్వాణ ధామము, శాంతి ధామము, ఊర్ధ్వ లోకము, బ్రహ్మ మహాతత్వము, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనసు నుండి మనము ఆ పరమాత్మని గుర్తు చేస్తున్నాం. ఈ గుర్తు చేయడాన్ని ఏమంటున్నాడు? స్మృతి యాత్ర అంటున్నాడు. ఈ స్మృతి యాత్రనే 3 అక్షరాల పదాన్ని పెట్టుకుని 93 శ్లోకాలు చెప్పడం జరిగింది. ఏమిటంటే ఆ 3 అక్షరాల పదం? 3 అక్షరాల పదము యోగము. దాన్నే ఇది ఇంతకంటే గొప్ప యోగము లేదు, ఇది హైయెస్ట్ యోగము అని ఆ విధంగా ముద్ర వేయడానికి ఏ విధంగా ముద్ర వేశాడు? రాజయోగము అన్నాడు. ఇది అందరికీ తెలిసే యోగం కాదు. ఇది ఇందులో రహస్యం ఉంది. ఇందులో ఆత్మానుభవం చేయాలి, పరమాత్మకు ఉనికిని కనిపెట్టాలి, అంటే ఈశ్వరీయ జ్ఞానం అందాలి, భగవంతుడు చెప్పిన ఆధ్యాత్మిక జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకోవాలి, అంటే ఒక భక్తుడి నుంచి ఒక జ్ఞానిగా పరివర్తన చెందాలి. అప్పుడే మనము తీర్థయాత్ర నుండి మనము స్మృతి యాత్రకు వస్తాము. స్మృతి యాత్ర అంటే 6 శబ్దాల్లో స్మృతి యాత్ర అండి. 6 శబ్దాలు కాదు, 11 శబ్దాలు వేసుకోండి. అంతకుముందు చెప్పాను కదా భగవద్గీత సారం. మనాభవ, ఇది మనసుతో చెయ్యాలి. మామేకం శరణం వ్రజ, నేను ఒక్కడినే స్మృతి చేయాలి, నా ఒక్కడి శరణం మాత్రమే పొందాలి. తర్వాత 3వ మంత్రం ఏంటండి? మనం 3 మంత్రాలు చెప్పుకున్నాం కదా. నష్టో మోహ స్మృతి లబ్ధ. స్మృతి యాత్రలో స్మృతి ఎప్పుడు వస్తుందంట? దేహం మీద మోహాన్ని మనము తగ్గించుకోవాలి, నష్టం చేసుకోవాలి, ఆత్మ చింతన చెయ్యాలి, ఆత్మ అనుభవం చెయ్యాలి. దీని ఏమంటారు? స్మృతి యాత్ర అంటారు.
స్మృతి యాత్ర ద్వారా, ఇది ఒక సైన్స్. స్మృతి యాత్ర ద్వారా ఎక్కడ ఫోకస్ అవుతుంది? సంస్కారాల మీద ఫోకస్ అవుతుంది. ఇప్పటి వరకు కుళ్ళు ఆత్మలో చేరుకున్నది అని మనకి పూర్తి అవగాహన భగవంతుడు ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తాము? ఎంత వీలైతే అంత, ఎంత సమయం మనకు దొరికితే అంత, ఈవెన్ కర్మలు చేస్తున్నప్పుడు కూడా కర్మ యోగం అన్నాడు చూసారా? ఆ విధంగా యోగం అంటే మనసు ద్వారా ఆ విధంగా పరమాత్మని మనము జ్ఞాపకము చెయ్యడము. సో ఆధ్యాత్మికములో స్మృతి యాత్ర, ధార్మికములో తీర్థయాత్ర. ఇది ఈ యొక్క ఎపిసోడ్ లో మనము ఈ వేదాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశామండి. మరి తదుపరి ఎపిసోడ్ లో మరొక విషయాన్ని మనం తీసుకుందామండి. ఆధ్యాత్మికం, ధార్మికం మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనం తదుపరి మన లెసన్ ఏంటండి? మన అంశం ఏమిటి? ఏమన్నారు? అంశం ఏంటి? కర్మ చెయ్యాలి, కానీ కర్మ యొక్క ఫలితాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కర్మ చేయకూడదు. ఎప్పుడైతే కర్మ యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని కర్మ చేస్తారో అది కర్మ బంధనం అవుతుంది అన్నాడు గీతలో. కర్మ బంధనం అన్నాడు. కర్మ బంధనం అంటే ఏంటి? కార్మిక్ బాండేజ్ అన్నాడు ఇంగ్లీష్ లో. కార్మిక్ బాండేజ్, బాండేజ్ అంటే బంధనం అనమాట. అంటే ఏమవుతుందంటే కర్మల మీరు చేసే కర్మ ద్వారా మీ ఆత్మ, ఇప్పటికే కుళ్ళిపోయిన ఆత్మ, ఇప్పటికే తామసిక సంస్కారాలతో నిండి ఉన్న ఆత్మ ఇంకా నిండిపోతుంది, ఇంకా పాడవుతుంది. దాన్ని బాగు చేయడానికి బదులు మీరేం చేస్తున్నారు? ఇంకా పాడు చేసుకుంటున్నారు. అందుకని కర్మ బంధనము ఉండకూడదు. గీతలో మీకు ఆశ్చర్యం వేస్తుందండి. కర్మ బంధనం నుండి మీరు దూరము కండి అని నేను ఒక్కసారి ఎనలైజ్ చేస్తే ఆశ్చర్యకొలిపే విషయం ఏం చెప్పమంటారా? 35 శ్లోకాలు ఉన్నాయి. 39 శ్లోకాలు, 35 కాదు, 39 శ్లోకాల్లో నీవు కర్మ బంధనము నుండి బయటికి రా నాయనా. ఎందుకంటే నువ్వు కర్మ బంధనములోకి వెళ్తున్నావు అంటే నీ జీవితాన్ని నీవే భ్రష్టు పట్టించుకుంటున్నావు. నీ కాలితో నీవు తవ్విన గొయ్యిలో నీవే పడుతున్నావు, ఇంకో వేరే వాడు పడడు. అది ఎంత గొప్ప హెచ్చరిక అంటే ఒక వార్నింగ్ అన్నమాట. ఒక ఆజ్ఞ చెప్తున్నాడు, ఆదేశం కింద చెప్తున్నాడు భగవంతుడు. నాయన ఇది నేను చెప్తున్నాను, బికాజ్ నేను మీ తండ్రిని అంటున్నాడు. ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనం తెలుసుకుందామండి. చాలా సులభంగా అర్థం అవుతుందండి. ఎందుకంటే దాన్ని బేసిక్ ఫిలాసఫీ అర్థం చేసుకున్నాం అనుకోండి, అన్ని శ్లోకాలు కూడా చాలా చక్కగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం తీసుకునే శ్లోకం ఏంటంటే 4వ అధ్యాయంలోని 22వ శ్లోకం. ముఖ్యంగా నేను 3వ అధ్యాయము, 4వ అధ్యాయం, 5వ అధ్యాయము ఈ శ్లోకాలని ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి శ్లోకాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇది ఒక ముఖ్యమైన విషయం అండి. శ్రద్ధగా ముందుకు శ్లోకం వినండి. ఇది 4వ అధ్యాయంలోని 22వ శ్లోకం. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. యదృష్టా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. లాస్ట్ లో ఏంటి? కృత్వాపి అంటే, కృత్వ అంటే కర్మ చేసినప్పటికీ, నా నిబధ్యతే బంధనము కాదు. మనకు కావాల్సిన చూసారా లక్ష్యము నెరవేరుతుంది అనమాట. ఇప్పుడు దాని కొరకు మనకి 4 లక్షణాలు ఉండాలి అని చెప్తున్నాడు. అర్థమైందంటే ఒక 4 లక్షణాలు కానీ మీరు తెచ్చుకున్నట్లయితే మీరు చేసే ఎటువంటి కర్మ అయినా కూడా అది మీ ఆత్మని బంధించదు అంటున్నాడు. ఒక్కసారి పదవిచ్ఛేదం చేసుకుందామంటే ఆ 4 ఏంటో తెలుసుకుందామా? యదృచ్ఛా లాభ సంతుష్టో మొదటి లక్షణం. యదృచ్ఛ అంటే యాదృచ్ఛికము. అర్థమైందండి? బై ఛాన్స్ ఈ యొక్క సంస్కారం అనుసారంగా చూసారా, కొంతమంది టాటా బిర్లా ఇంట్లో పుడుతున్నారు, కొంతమంది మధ్యస్థంగా, కొంతమంది మామూలు లోయర్ క్లాస్ గా, ఇంకొంతమంది దరిద్రమైన కుటుంబాలు పుడుతున్నారు. ఇవన్నీ ఒక దేని కారణంగా? భగవంతుడి కారణం అనుకుంటున్నాం. భగవంతుడికి ఎట్టి సంబంధము లేదు. మనము చేసుకున్న కర్మల ఆధారంగానే మన యొక్క వర్తమాన జన్మలో స్థాయి సుఖమా, స్థాయి దుఃఖమా, లేకపోతే భావి జన్మలో సత్య త్రేతాలో పుడతావా, లేకపోతే ద్వాపర కలియుగంలో పుడతావా, అంతా కూడా నీ చేతిలోనే ఉంది. అదే కర్మ సిద్ధాంతం. కర్మల గుహ్యగతి అన్నాడు చూసారా? గహనా కర్మణోగతి అన్నాడు. గహన అంటే లోతైనది అంట. కర్మల గుహ్యగతి ఏదో క్యాజువల్ గా తీసుకోవాల్సిన సబ్జెక్ట్ కాదండి.
మీరు మామూలుగా ఎంబీబీఎస్ చదువుతున్నారు, డాక్టర్ అంటే ఎంత బాగా చదువుకుంటారండి. ఎనాటమీ అవన్నీ ఫిజియాలజీ చదువుకుంటారు కదా, ఎంతో సీరియస్గా చదువుకుంటారు కదా. దానికంటే 1000 రెట్లు సీరియస్ తీసుకోవాలి. అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే. మీరు 1,00,00,000 సంపాదించుకున్నా మీతో పాటు ఒక రూపాయి కూడా రాదు. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి ఈ యొక్క విషయాన్ని తీవ్రమైన విషయంగా తీసుకున్నట్లయితే ఈ కాలచక్రం అంతా కూడా మీరు శ్రేష్టంగా తయారు చేసుకుంటారు. యదృచ్ఛా లాభ సంతుష్టో, యాదృచ్ఛికంగా సమకూరినటువంటి లాభముతో నీవు సంతుష్టుడు కావాలి. సంతుష్టత అంటే కంటెంట్మెంట్, సంతృప్తి. తృప్తి, సంతృప్తి అంటే పూర్తిగా తృప్తి అనమాట. తృప్తి అంటే మామూలు తృప్తి, సమూలముగా కంప్లీట్ గా. అసలు అసంతృప్తి అంటే లేదు నాకు. ఎంత 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 అద్భుతమైన విషయం చెప్తున్నాడండి. నువ్వు లేని దాని కొరకు ప్రాకులాడొద్దు. ఇప్పటికి నీ చేతిలో ఆల్రెడీ కొంత ఉన్నది. నీ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి భగవంతుడు నీకు ఒక చిన్న ఇల్లు ఇచ్చాడు, నీకు ఒక వెహికల్ ఇచ్చాడు, నీకు మంచి సంతానం ఇచ్చాడు, మంచి యొక్క ఇరుగు పొరుగునిచ్చాడు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, మంచి పదవినిచ్చాడు, అన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, బుద్ధినేత్రాన్ని తెరిపించాడు. ఇవన్నీ వాడుకోరా నాయనా. ఇవన్నీ కోట్లు పెట్టినా కూడా దొరకవు నీకు. ఈ జ్ఞానము నీకు 1,00,000 కోట్లు కాదు కదా, భూమండలం అంత బంగారం చేతిలో పెట్టినా నీకు దొరకదు. అది నీకు ఇచ్చాను. ఇంకా ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ మనం ఆ విధంగా అసంతుష్టంగా ఇంకా లోభ ప్రవృత్తితో ఇంకా కావాలి అనేటువంటి దాంట్లో పడిపోయి ఉన్నదానితో మనము ఆనందించలేకపోతున్నాము. ఉన్నదానితో ఆ విధంగా మనము సుఖంగా జీవించవచ్చు, కానీ ఈ సంతృప్తి లేకపోవటం వలన ఆ విధంగా ఉరుకులు పరుగులతో మన జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటున్నాము. చూసారు, ఒక్క లక్షణం ఎంత బాగా చెప్పాడు. యదృచ్ఛా లాభ సంతుష్టో. ఇప్పుడు అర్థం కాదే ఉందండి. యాదృచ్ఛికంగా నీకు 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 పొందినటువంటి నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, ఒక 30,000 40,000 జీతం ఇచ్చారు. రిటైర్ అయిపోయావు, మళ్ళీ ఒక 50,000 60,000 పెన్షన్ ఇచ్చారు. లేకపోతే చిన్న బడ్డీ కొట్టు ఉంది, దాంతో ఏదో సంపాదించుకుంటున్నావు, నెలకు ఒక 20,000 30,000 సంపాదించుకుంటున్నావు, కుటుంబాన్ని పోషించుకునే విధానంలో ఉన్నావు. ఆ స్థితిలోనే నువ్వు చాలా హైయెస్ట్కి వెళ్ళిపోవచ్చు అంటున్నాడు భగవంతుడు. భగవంతుని యొక్క స్థితి అనుకున్నటువంటి స్థితి అంటే సత్యయుగములో శ్రేష్టాతి శ్రేష్టమైన జన్మ పొందడానికి ఇక్కడ లౌకికంలో ఉన్నత స్థితి అక్కర్లే. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు. ఇక్కడ లౌకికంలో నాకు 1,00,000 కోట్లు ఉంటేనే, లేకపోతే ఒక ప్రతి నెల 5 లక్షల జీతం ఉంటేనే నేను పరమాత్మను పొందుతాననే రూల్ లేదండి ఇక్కడ. అర్థమైందండి. అందుకని యదృచ్ఛా లాభ సంతుష్టో మొదటి లక్షణం. రెండవ లక్షణానికి వచ్చేద్దాం, ఎందుకంటే ఒకటే చెప్పుకుంటే ఇంకెంతనే చెప్పుకోవచ్చు. ఇది చాలా శ్లోకాలు నిర్ద్వంద్వో అన్నాడు. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో అన్నాడు. మనం ఇదివరకు కూడా ఎపిసోడ్ లో చర్చించుకున్నాం. నిర్ద్వంద్వో అన్నాడు. నిర్ద్వంద్వో అన్న ద్వంద్వాతీత అన్న ఒకటేనండి. ఈ ద్వంద్వాల్లోకి ఎందుకు వస్తావు చెప్పండి. ఒకే స్థాయిగా సుఖం ఉండదు, ఒకే స్థాయిగా దుఃఖం ఉండదు. సుఖము దుఃఖము, లాభము నష్టము, కష్టము నష్టము, ఏడవడం నవ్వడం, ఇదంతా అప్ అండ్ డౌన్. నిందాస్తుతి మాన అపమాన, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభం జయాజయో, జయ అపజయము, జయము అపజయము, నిందాస్తుతి లాభ నష్టము. ఈ అప్ అండ్ డౌన్ ఎందుకు వస్తుంది అంటే బాడీ కాన్షియస్ నుంచి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆత్మిక స్థితిలో ఆత్మానందము అనుభవం చేసేటువంటి స్థాయికి మీరు చేరుకున్నట్లయితే ఆత్మలో ఉన్నటువంటి అవినాశి ఆత్మలో ఉన్నటువంటి గుణాలు, శక్తులు మీకు అవినాశి ఆనందాన్ని, మీకు అవినాశి సుఖాన్ని ప్రాప్తింపచేస్తాయి. భగవాను వాచ. ఎందుకంటే ఆత్మానందం కదా. ఆత్మానందం ఆత్మ దుఃఖం అన్నాం ఎక్కడైనా. ఆనందానికి ఆపోజిట్ వర్డ్ లేదు కదా. అంటే దేహాభిమానములో మీరు కానీ ఉన్నట్టు కూరుకుపోయి ఉంటే మీరు ఆత్మాభిమాని స్థితిలోకి రండి. అప్పుడు మీరు ద్వంద్వాల నుండి పూర్తిగా బయటపడతారు అంటాడు. అర్థమైందండి. ఇదనమాట ద్వంద్వాన్ని. ఇది కూడా చెప్పుకున్నా, మళ్ళీ చెప్పుకుందాం అవసరం అయితే, ఇంకా చాలా శ్లోకాలు వస్తున్నాయి. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో. ద్వంద్వానికి దూరంగా వెళ్ళిపోవాలంట. ద్వంద్వాలు అంటే ఇంకొక విషయం చెప్తాను మీ సీక్రెట్, మీ ఆరోగ్యం పాడదు. ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఎగిరి గంతులేసారో, ఒక్కసారి మీకు ఎక్కడైనా ఒక భయంకరమైన ఒక విషయం తెలిసి మీరు చాలా గంభీరంగా చాలా సీరియస్ గా మనశ్శాంతి కోల్పోయారనుకోండి, మీకు హార్ట్ అటాక్ రావచ్చు,
బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, క్యాన్సర్ రావచ్చు. తీవ్రమైన జబ్బులన్నీ దీనికోసం డాక్టర్లు అడుగుతారు. మనసు ప్రశాంతంగా పెట్టుకోండి, ఎందుకంటే అలా చేయండి. ఆస్తి పోతే పోయిన ప్రాణం పోతుందండి. కోర్టు తగాదాలు, గొడవలు మీకు ఎందుకండి? పోతే 100 కోట్ల ఆస్తి పోనివ్వండి. 100 కోట్లు పెట్టిన ప్రాణం రాదు ఈ రోజున. 100 కోట్లు పెడతానండి డాక్టర్ గారు, మీరు పోయే ప్రాణాన్ని ఆపండి. ఇంకా ఒక 10 సంవత్సరాల్లో బ్రతకాలండి, కుర్రవాడండి, 30 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండలేదు, క్యాన్సర్ అంటున్నారు, లేకపోతే కిడ్నీ ఫెయిల్, బ్రెయిన్ స్ట్రోక్ అయింది, బతికించండి, నేను కోటీశ్వరుని 100 కోట్లు ఇస్తాను మీకు. కాదండి, పోగొట్టుకోవడం తేలిక. ప్రపంచం అంతా మీరు స్వాధీనం చేసిన డాక్టర్లకి ప్రాణం తీసుకురాలేరు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఈ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళురా నాయన. నువ్వు ద్వంద్వాలలో ఉన్నావు అంటే గుర్తుపెట్టుకోండి, మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దేహాభిమానంలో ఉన్నారు, గుర్తు చేసుకోండి. అదే రెండవ లక్షణం అర్థమైంది కదండి. రెండవది ఏమన్నాడు? మొదటిది ఏంటి? చతుర్చాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో. రెండవది ద్వంద్వాతీతో. మూడవది ఏంటంటే విమత్సరహ అన్నాడు. విమత్సరహ అంటే విమత్సరహ అంటే ఏమిటండి? అసూయ లేకుండా ఉండటం అంట. అసూయ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకసారి. అసూయ అంటే ఏంటంటే ఇరుగు పొరుగు వాడితో మనము కంపేర్ చేసుకుంటాం మన స్థితిని. నాకు చిన్న ఇల్లు ఉంది, నా పెద్దవాడు వాడు చూసారా విల్లా కొనుక్కున్నాడు 5 కోట్లు పెట్టి, నేను జస్ట్ ఒక చిన్న 1 బెడ్రూమ్ 1 బిహెచ్కే ఫ్లాట్ లో ఉన్నాను, 2 బిహెచ్కే ఫ్లాట్ లోనే ఉన్నాను, వాడు విల్లాలో ఉన్నాడు. వాడు కూడా నేను ఒక క్లాస్మేట్స్, వాడు అంతా దొంగ పనులు చేసి వాడు ఏదో కాంట్రాక్ట్ లో కోట్లు సంపాదించుకుని అట్లా కట్టుకున్నాడు, నేను నీతిగా ఉండి ఇట్లా ఉన్నాను. కంపారిజన్ చేసుకుంటాను, నిరంతరము కంపారిజన్ లో అసూయ వస్తుంది. నాకు మారుతి కారు ఉంది, వాడికేమో ఇన్నోవా ఫార్చ్యూనర్ ఉంది, 80 లక్షల కారు వాడి చేతిలో ఉంది, నాకు ఓన్లీ 3.5 లక్షల కారు మారుతి, అది కూడా సెకండ్ హ్యాండ్ లో 1,00,000న్నరకు వస్తే కొనుక్కున్నాను. ఈ అసూయ వల్ల ఏంటవుతుందంటేనండి, ఆత్మ కుళ్ళిపోయిన ఆత్మ ఇంకా కుళ్ళుతుంది. ఎందుకంటే చెడు ఆలోచనలే పోతూ ఉంటాయి కదా. వాడు చచ్చిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు ఎప్పుడు మోసపోవాలి, వాడికి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాడు ఏసీబీ రైడ్ చేయాలి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలి, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి కదా. అసూయ అంటే ఎంత చాలా మైండ్ అంతా కుళ్ళిపోతుంది అనమాట, ప్రెషర్. దాంతోనే రకరకాల సమస్యలు, రోగాలు, గొడవలు వస్తాయి. ఉన్నట్టుండి అరుచుకుంటా ఉన్నాడు ఒక ఆయన, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 21 year old బాయ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడంట, ఎవరితో డబ్బులు రాలేదు. అర్థమైంది. నేను ఒక ఆసుపత్రికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు ఒక చూడడానికి పెడితే ఏంటంటే 21 years లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ నడుచుకుంటా ఉంటాం. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా గందరగోళ బిజినెస్. అర్థమైందండి. అందుకనే భగవంతుడు ఒక చిన్న సూక్తి చెప్తున్నాడు దీన్ని. అంటే ఒక సమస్య చెప్పి వదిలేయట్లేదండి, కారణము చెప్తున్నాడు, మళ్ళా నివారణ కూడా చెప్తున్నాడు. కారణము మరియు నివారణము. నివారణ ఏం చెప్తున్నాడు? నాయన, నువ్వు ఆత్మిక స్థితి నుంచి తప్పించుకు బయటకు వచ్చేస్తున్నావు, నేను ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం నేను చేయిస్తున్నాను, ప్రతి నిత్యము చేయిస్తున్నాను. అర్థమైందండి. సో ఆత్మానుభవం చేసినప్పుడు ఆత్మలో మీకు ఒక దివ్యత్వం అనేది చేరుకుంటుంది. ఉన్నటువంటి చెడు సంస్కారాలు, చెడు లక్షణాలతో కూడుకున్న చెడు సంస్కారాలు ఏదైతే ఉందో అది స్లోలీ స్టడీగా తొలగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ మనసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ అయినప్పుడు నీ ఆలోచనలు అన్ని కూడా సకారాత్మకంగా ఉంటాయి, పాజిటివ్ గా ఉంటాయి. భగవంతుడు ఏం చెప్పాడు గీతలో? ఏం చెప్పాడండి? ప్రతి ఒక్కరిని కూడా ఆత్మగానే చూడాలి అన్నాడు. గత ఎపిసోడ్లో, అంతకుముందు ఎపిసోడ్లో ఒక శ్లోకం చెప్పుకున్నాం, భూతాత్మ అన్నాం. ఏమిటి? నేను ఆత్మిక స్థితిలో న్యాచురల్ గా ఉన్నాను అనుకోండి, నాకు అవతల వాళ్ళ శరీరాన్ని చూడను. వాడు ఆటో రిక్షా నడుపుకునేవాడా, లేకపోతే నా ఇంటికి వచ్చిన పని మనిషా, కూలివాడా, లేకపోతే బంట్రోత, సెక్యూరిటీ గార్డా, ఏమి కనపడదండి. వాడు పరమాత్మ సంతానము. అందుకని ఏమన్నా అపైశూనం అన్న పదం వాడతాడు 16వ అధ్యాయంలో 2వ శ్లోకంలో. అదే 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో 26 దివ్య గుణాలు ఉన్నాయి. అపైశూనం అంటే ఎదుటి వారిలో తప్పులు వెతకకూడదు, ఎదుటి వారిలో మంచి గుణాలని చూడాలి. ప్రతి ఒక్కరిలో మంచి గుణము ఉన్నది, 100కి 100% ఎవరు కుళ్ళిపోలేదు. వారిలో ఉన్నటువంటి కొంతమందిలో సహన శక్తి ఉంది, కొంతమందిలో కాస్త ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు, కొంతమందిలో ఎప్పుడు కూడా అవతల వాళ్ళని హెల్ప్ చేసే గుణం ఉంటుంది. రకరకాల గుణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో కూడా. మీలో కొన్ని గుణాలు ఉన్నాయి,
నాలో కొన్ని గుణాలు ఉన్నాయి, అవతల వ్యక్తితో కొన్ని గుణాలు ఉన్నాయి. దైనందిన జీవితంలో ప్రతిరోజు ఒక 10 మంది మనకు తగులుతారు. 10 మంది దగ్గర గుణాలు తీసుకున్నాం అనుకోండి, 10 గుణాలు నాకున్న గుణాలు 10 అనుకోండి, ఇంకో 10 గుణాలు యాడ్ అవుతాయి, నేను గుణవంతుడిని అవుతాను. సో ఇది లాజికల్ సైన్స్ అండి. గీతనే అంధవిశ్వాసం ద్వారా ఏదో చదువుకున్నారండి, ఏదో చెప్పారు అది గీత అనుకోవడానికి లేదు, ఛాన్స్ లేదు అసలు. ఇల్లాజికల్ కాదు అది. ఏమన్నాడు, తామసిక జ్ఞానం అన్నాడు 1822లో. అర్థం, విమర్శరాన్ని తప్పించుకోవాలి అంటే ప్రతి ఒక్కరిలో ఆత్మగా మనం చూడగలిగితే ఆత్మలో ఉన్న గుణాలే మనకి కనెక్ట్ అవుతాము. అవతల వాడి పట్ల చెడు ఆలోచన మనకి రాదు. వాడు ఎదగనివ్వండి, వాడి సంస్కారాలు వాడు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా వాడు చేసిన కర్మల ఆధారంగా వాడు పొందుతున్నాడు, ఏదో పొందాలో ఏదో పొందుతున్నాడు. మన సంస్కారాలు మనకి తక్కువగా ఉండొచ్చు, మన సంస్కారాలు ఆ లెవెల్కి వెళ్ళట్లే. నువ్వు పోటీ పడి వాడితో పోటీ పడి ఏదో చేద్దాము, వాడు చచ్చిపోవాలి నేను బాగుండాలనుకుంటే వాడికంటే ముందు మన గుండెపోటు వస్తే పోతాం, ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఇది వాస్తవం అండి, జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. అర్థమైందండి. నేను ఒక అంబర్పేట శ్మశాన వాటికి వెళ్ళాను ఒకసారి, ఎవరో చనిపోతే వెళ్ళాను. వాళ్ళతో క్యాజువల్ గా మాట్లాడి ఎంతమంది రోజు ఎన్ని శవాలు వస్తాయన్నాడు. ఒక ఎండాకాలం అయితే ఒక 30 వస్తాయండి, మామూలు రోజులో 15 వస్తాయని చెప్పాడు. అంతే, ఈ రాకపోకలు అనమాట. ఒక మ్యాటర్నిటీ హౌస్కి వెళ్ళండి, రోజు ఎంతమంది పుడతారంటే రోజు 20 మంది పుడతారంటే ఈ వార్డులో, ఆ వార్డులో 30 మంది, రోజుకు 100 మంది పుడతారు ఈ హాస్పిటల్ అని చెప్తారు. రావడము అక్కడ రావటము, ఇక్కడ పోకడా, రాకడా పోకడా. ఇది వాస్తవం, ఇది న్యాచురల్. ఎప్పుడైతే మీరు ఇది అర్థమైంది అనుకోండి, అవతల వాడు అసూయ, వాడు ఎదిగిపోతున్నాడు, వాడి పెద్ద కారు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, వాడి పిల్లలు చాలా గొప్పగా డబ్బు సంపాదించుకుంటున్నారు, నా పిల్లవాడు ఇంకా కొంచెం ఇంకా ఎదగట్లేదు, వాడు కొంచెం సాయం అడిగితే సాయం చేయనంటున్నాడు, వాడికి మనకి కుదరట్లేదు. ఇవన్నీ పెట్టుకుంటే ఏమవుతుంది, మీ జీవితం మీరు ఇప్పటికే భ్రష్టు పట్టింది, ఆత్మలోని సంస్కారాల ఆధారంగా ఇంకా పడిపోతుంది. సో విమర్శరా చూసాడా, ఎంత ఎంత అర్థం ఉందో చూసారు అందులో భగవంతుడు. ఎదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర. ఆఖరి గుణం ఒక్కటి చర్చించుకుంటే ఈ కార్యక్రమం అయిపోతుందండి. సమహ ఏమన్నాడు, సమహ సిద్ధావసిద్ధౌచా అన్నాడు. నీవు కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని నాకు విడిచిపెట్టు. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయములో ఈ యొక్క ఆఖరి దేహము ద్వారా నేను నిన్ను ఏమని కోరుకుంటున్నాను, ఒకటే ఒక కోరిక కోరుతున్నాను, నీవు నా యొక్క యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే కర్మలు మాత్రమే చెయ్యాలి. యజ్ఞాన్ని సమర్థించే కర్మలు చేసినట్లయితే నీవు నాకు చాలా దగ్గరికి అవుతావు, నా సహాయమును ఎక్కువగా పొందుతావు. అంటే పరమాత్మ సహాయం కంటే గొప్ప సహాయం మనుషుడు చేయగలుగుతారా చెప్పండి ఒకసారి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, సమహ సిద్ధి అసిద్ధి. నీవు అనుకున్న కర్తవ్యములు సఫలత పొందినా సమహ ఈక్వానిమిటీ, నీ యొక్క సమతుల్యత పాడవకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. అసిద్ధం సమహ, సిద్ధి అంటే అనుకున్నది జరిగింది అంటే పొంగిపోవడం కాదు. అసిద్ధి అంటే జరగకపోయినట్లయితే ఫెయిల్ అయిపోయిన పలానా కాంట్రాక్ట్ నేను వేశాను, ఆ విధంగా వేస్తే పలానా పక్కన వాడు తన్నుకుపోయాడు అని దాన్ని పట్టుకొని కూర్చొని ఇలాగ పట్టుకొని కూర్చొని అయోమయ స్థితిలో పడితే అనారోగ్యం వస్తుంది, చచ్చిపోతారు నాయన. సమహ సిద్ధావసిద్ధౌచ, ఈ 4 లక్షణాలు చెప్పాడండి. సిద్ధించినా కరెక్టే, ఎందుకంటే సంగమ యుగంలో పరమాత్మ తోడున్నాడు మనకి. అర్థమైందండి. ఆ యోగం అంటేనే ఆత్మ పరమాత్మ కలయిక. ఇది కలియుగం యొక్క అంతిమ సమయంలో సంగమ యుగం అంటున్నాడు. పరమాత్మకు సంధానం మనసు బుద్ధి ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటూ పరమాత్మతో యోగము ద్వారా ఈ విధంగా ఈ ప్రక్రియలో పరమాత్మ ఏం చెప్తున్నాడో మనం చేసామనుకోండి, పరమాత్మ చెప్పినట్టు చేస్తే మన రిజల్ట్కి పరమాత్మ బాధ్యుడు. మనకెందుకు సంబంధం అవుతుంది చెప్పండి, మనకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, భగవంతుని యొక్క దివ్య ఏమన్నాడు, ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యమని చెప్పాడు. నేను చేస్తున్నాను, అదే చేస్తున్నాను, ఏమైనా పర్వాలేదు, నాకేమి సంబంధం లేదు, రిజల్ట్తో నాకు సంబంధం లేదు, అది భగవంతుడే బాధ్యత తీసుకుంటాడు, నాకు ఎటువంటి నష్టము జరగదు అన్న దృఢ నిశ్చయంతో వాడు ముందుకు వెళ్తాడని. సమహ సిద్ధావసిద్ధౌచ కృత్వాపి, ఆ విధంగా నీవు కర్మలు చేసినట్లయితే నా నిబధ్యతే, నీవు నీ ఆత్మని అది పాడు చెయ్యదు, అది బంధించదు. ఈ శ్లోకంలో లోతైన తత్వము. ఇప్పుడు మన ఇదే శ్లోకాన్ని భాష్యకారులు ఏం చెప్పారో ఒకసారి మనం చదువుతాం. 4వ అధ్యాయంలోని 22వ శ్లోకం. చాలా అవసరం, అద్భుతమైన శ్లోకం అండి. ప్రతి ఒక్క శ్లోకంలో తత్వాన్ని తెలుసుకుంటే మన జీవితం మారుతుంది. కేవలం పఠన పారాయణ శ్రవణ
ప్రచారం వరకే మనం పరిమితం చేసుకున్నట్లయితే మన జీవితము ఎవరి జీవితం కూడా మారదండి. అందుకనే ఇటువంటి వాళ్ళు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా కొద్ది మంది మాత్రమే నా మార్గాన నడుస్తారు అంటే ఆ కొద్ది మంది గ్రూప్ లోంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు మామూలుగా అందరిలాగానే ఎటువంటి అవస్థలు పడుతున్నారు, అందరూ ఎట్లా పడుతున్నారో ఆ విధంగానే అటువంటి స్టేట్ లోనే వాళ్ళు ఈ విధంగా జీవిస్తారు. మళ్ళీ అదే స్థితిలో వాళ్ళ శరీరాన్ని త్యాగం చేస్తారు. ఒక్కసారి వినండి. ఎదుర్ఛ లాభ సంతుష్టం. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో అప్రయత్నముగా అమరిన లాభములతో, ఎదురుచాటి యాదృచ్ఛికం అన్నాను కదా, అదనమాట. అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు మొదటి లక్షణము. అసూయ లేనివాడు రెండవ లక్షణము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు. సిద్ధి అందును అసిద్ధి అందును సమదృష్టి కలిగియుండును. అంటే ఈ నాలుగు లక్షణాలు చెప్పాడు. అట్టి కర్మయోగి కర్మలు ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి అంశంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని సవివరంగా విశ్లేషించారు శ్రీ శ్రీనాథ్ గారు. వారికి ధన్యవాదాలు.